పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సూర్యాపేట గోల్డ్ చోరీ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్ ఈ దోపిడీ చేసినట్లుగా గుర్తించారు. చోరీ జరిగిన షాప్ సమీపంలో 2 నెలల పాటు ఈ గ్యాంగ్ రెక్కి నిర్వహించింది. గోల్డ్ షాప్ సమీపంలో యూపీ గ్యాంగ్ రూమ్ అద్దెకు తీసుకుంది. నిందితులు అద్దెకు ఉన్న ఇంటిని పోలీసులు గుర్తించారు. ఇంట్లో కీలక ఆధారాలు సేకరించారు. సూర్యాపేట గోల్డ్ చోరీ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్ ఈ దోపిడీ చేసినట్లుగా గుర్తించారు. చోరీ జరిగిన షాప్ సమీపంలో 2 నెలల పాటు ఈ గ్యాంగ్ రెక్కి నిర్వహించింది. గోల్డ్ షాప్ సమీపంలో యూపీ గ్యాంగ్ రూమ్ అద్దెకు తీసుకుంది. నిందితుల అద్దెకు ఉన్న ఇంటిని పోలీసులు గుర్తించారు. ఇంట్లో కీలక ఆధారాలను సేకరించారు. సూర్యాపేటలో చోరీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలరీలో జరిగినటువంటి భారీ చోరీ సూర్యాపేటతో పాటు నల్గొండ జిల్లాలో కలకలం రేపుతుంది. మొత్తం నిన్న ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతం ద్వారా బాత్రూమ్కి ఒక హోల్ చేసి అందులో నుంచి లోపలికి వచ్చిన తర్వాత అందులో లాకర్స్లో పెట్టినటువంటి బంగారంతో పాటు ఇక్కడ ప్రదర్శనకు అంటే షోకేస్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా పూర్తిగా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే షాప్ నిర్వాహకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 18 కేజీల బంగారంతో పాటు 4 బిస్కెట్లు 19 లక్షల పైగా నగదు కూడా చోరీ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ ఆధారంగా అటు డాగ్ స్క్వాడ్తో కూడా పోలీసులు అయితే ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. మొత్తం 8 బృందాలను ఏర్పాటు చేసి విచారణ కోసం అయితే దుండగులను పట్టుకునేందుకైతే 8 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పేసి సూర్యాపేట ఎస్పీ నరసింహ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏదైతే క్లూస్ టీమ్ ఆధారంగా ప్రస్తుతం అయితే అక్కడ ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో దుండగులు ఎంత పక్కా ప్లాన్ తోటి లోపల చోరీకి వచ్చారనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఒక సిలిండర్ని తీసుకొచ్చి కొత్త సిలిండర్ మనం చూసుకోవచ్చు. చిన్నది 5 kg సిలిండర్ని తీసుకొచ్చి ఆ తర్వాత దాని సాయంతో ఎక్కడైతే అక్కడ దృఢంగా ఉన్నటువంటి ఏదైతే లాకర్స్ని కూడా కట్ చేసి అందులో ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక 8 బృందాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే చోరీ జరిగినటువంటి బంగారం షాప్తో పాటు చుట్టుపక్కల వచ్చేటువంటి మార్గాలన్నింటిలో ఉన్నటువంటి సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. మరోవైపు షాప్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సేకరించి అందులో ఏదైతే నిందితులకు సంబంధించినటువంటి కదలికల్ని కూడా ఏదైతే పసిగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఏదైతే చోరీ గురైనటువంటి బంగారాన్ని చూసుకున్నట్లయితే దాదాపు 17 కోట్ల పైగా విలువ చేస్తుంది. అదే సమయంలో క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి 19 లక్షల నగదుతో పాటు 4 బంగారు బిస్కెట్లను కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే 4 బంగారు బిస్కెట్లు ఒక్కొక్క బిస్కెట్ దాదాపు 10 లక్షలు ఉంటుందని వాల్యూ చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు మొత్తం అంటే ఈ చోరీలో ఎంత బంగారం పోయింది, దాని విలువ ఎంత ఉంది అనేది కూడా మొత్తం పోలీసులు విచారణలో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సూర్యాపేటలో జరిగినటువంటి ఈ చోరీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం అయితే రేపుతుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సూర్యాపేట.